రైట్ ప్యాట్ కమిన్స్ నాయకత్వంలోని సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపీఎల్ తాజా సీజన్లో ప్లేఆఫ్స్కు అర్హత సాధించింది. నిన్న గుజరాత్ టైటన్స్తో హైదరాబాద్లో మ్యాచ్ జరగాల్సి ఉండగా వర్షం కారణంగా మ్యాచ్ రద్దయింది. దాంతో ఇరు జట్లకు చెరొక పాయింట్లు కేటాయించారు. టోర్నీలో ఇప్పటిదాకా 14 మ్యాచ్లు ఆడిన సన్ రైజర్స్ ఖాతాలో మొత్తంగా 15 పాయింట్లు ఉన్నాయి. ఇప్పటికే కోల్కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్లో ప్రవేశించాయి. ఇప్పుడు సన్ రైజర్స్ ప్లేఆఫ్స్కు చేరిన 3వ జట్టు అయింది. సన్ రైజర్స్ ప్లేఆఫ్స్ బెర్తులు ఖరారు చేసుకున్న నేపథ్యంలో అటు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు టోర్నీ నుంచి అధికారికంగా నిష్క్రమించింది. ఇక 4 బెర్తుల కోసం చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఆసక్తికర పోరుకు నెలకొంది. ఇక ఆర్సీబీ సిఎస్కే మ్యాచ్ రేపు బెంగళూరులో జరగబోతుంది. వరుస విజయాలతో ఊపు మీద ఉన్న బెంగళూరును నిలువరించేందుకు చెన్నై ఏం చేస్తుందన్నది ఇప్పుడు ఆసక్తి కలిగించే అంశంగా మారింది. ఇక ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు 200 పరుగులు చేస్తేనే లక్ష్య ఛేదనకు 18.1 ఓవర్లో పూర్తి చేసిన జట్టు రన్ రేట్ పరంగా 4వ బెర్త్ను ఖాయం చేసుకుంటుంది. లేదా ఈ మ్యాచ్లో 18 పరుగుల తేడాతో గెలిచిన జట్టు 4వ బెర్త్ను దక్కించుకుంటుంది.